రైట్. ఒక పక్క నిరుద్యోగులందరూ కూడా నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు వద్దని చెప్పి నిరుద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఆ ఘనత కాంగ్రెస్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నది. మాట్లాడదాం, అసలు నిజాలు ఏందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారట నిరుద్యోగులందరూ. ఏం చెప్తారు అంటే ప్రభుత్వం నుంచి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే అంటా ఉన్నారు. ముందుగా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు, హీజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఏం తెలియాలి? ఎన్ని నియామకాలు ఇచ్చాను, ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చాను అన్న విషయం తెలియాలి. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర అదే క్లారిటీ లేదు. 6,000 ఉద్యోగాలు 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చి నేను 60,000 60,000 ఉద్యోగాలు ఇచ్చాను, 1,50,000 ఉద్యోగాలు ఇచ్చానని మన ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటున్నారు. అక్కడే తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ అర్థమైంది ముఖ్యమంత్రి గారికి దీని మీద పట్టు లేదు అనేసి. సో అట్లాంటప్పుడు హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ అవర్ చీఫ్ మినిస్టర్ చెప్పండి. అండ్ అనదర్ థింగ్, నియామకాలు వద్దని ఎవడన్నా అంటాడా? ఎవరైనా ఏ నిరుద్యోగి అని ఇక్కడ ఉన్న వాళ్ళు నియామకాలు వద్దనుకుంటే వీళ్ళందరూ ఎందుకు వస్తారు? వీళ్ళందరూ కేవలం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాదండి, ఈ నగరంలో ఉండే వాళ్ళు కాదు. వీళ్ళు ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, సిరిసిల్ల, వికారాబాద్ ఇటన్ని లైబ్రరీస్కి, ఇన్స్టిట్యూట్స్కి మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వచ్చింది వీళ్ళందరూ ఏమీ ఖాళీగా రోడ్ల మీద ఉండేవాళ్ళు కాదు. వీళ్ళందరూ అన్ఎంప్లాయిడ్ యూత్ హూ స్టడీడ్ లైక్ హెల్. రాత్రి పగళ్ళు 5 రూపాయల భోజనం తిని చిక్కడపల్లి లైబ్రరీలు ఉండి చదువుకున్న స్టూడెంట్స్ వీళ్ళంతా. మేము నియామకాలు వద్దనట్లేదు, మాకు నియామకాలు కావాలి, మేమే జాబులు కావాలని మిమ్మల్ని తెచ్చుకున్నాము. లేకపోతే హూ ఇస్ రేవంత్ రెడ్డి గారు, హూ ఇస్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పండి? మేమే జాబులు కావాలని తెచ్చుకున్నారు. అంటే మీ వెనక ఏ పార్టీ ఉండి నడిపిస్తుంది? ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా ఇదే అంటా ఉన్నారు. కొంతమంది ప్రేరేపితం చేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా. వాళ్ళ వల్ల మిగతా నిజమైనటువంటి నిరుద్యోగుల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఏ పార్టీ దగ్గర ఎంతెంత తీసుకొని పోరాటాలు చేస్తూ ఉన్నారు? పార్టీ కాదండి, పార్టీయే కాదు, ఏ లీడర్ కాదు, ఎవరు లేరు. ఇది మా గుండె ధైర్యంతో మేము బయటకు వచ్చాం. ఈరోజు మాలో కూడా చాలా మందిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మా గుండె ధైర్యంతో మేము స్వయంగా బయటకు వచ్చాము. పార్టీ అఫిలియేషన్ అనేది లేదు. అనుకుంటున్నారేమో బీజేపీ, బీఆర్ఎస్ హెల్ప్ చేస్తుందని. లేదండి, మాకు నిజంగా ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఇంతమంది స్టూడెంట్స్కి ఎన్ని కోట్ల రూపాయలని ఇస్తారు చెప్పండి? ఏ పార్టీ స్పాన్సర్ చేస్తుంది? నిజంగానే ఇంత స్పాన్సర్ చేసే పార్టీ అయితే అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ అని, నిజంగానే స్పాన్సర్ చేసే పార్టీ అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్లో ఎందుకు ఉంటుంది చెప్పండి? ఏమీ లేదు. కాకపోతే దట్ ఈస్ ట్రూ, హరీష్ రావు గారు కానివ్వండి, ఈవెన్ బీజేపీలో ఉండే అంజిరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు దే ఆర్ ఇన్ ద అపోజిషన్ కాబట్టి దే విల్ డెఫినెట్లీ స్పీక్ అబౌట్ అస్. గతంలో కాంగ్రెస్ అపోజిషన్ లో ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన కొట్లాడితే రాని తప్పు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నిరుద్యోగుల పక్షాన మాట్లాడినా కూడా వాళ్ళకు వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్. ఎట్లా చూడొచ్చు దీన్ని? కాంగ్రెస్ పార్టీ గురించి మనకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా కొత్తుందా చెప్పుకోవడానికి? కాంగ్రెస్ పార్టీ ఏం క్లెయిమ్ చేసుకుంటుంది? వాళ్ళు చేసింది మేము చేసినామని క్లెయిమ్ చేసుకుంటారు. సో దేర్ ఇస్ లైక్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నా నన్ను అడిగితే. ఇప్పుడు సంథింగ్ యూ ఆస్క్డ్ మీ, అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు మీ తరఫున కొట్లాడింది, అది తప్పు కాలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి అపోజిషన్ మీకు సపోర్ట్ చేస్తే ఎందుకు తప్పు అనిపిస్తాం? కాంగ్రెస్ పార్టీకి తెలుసు దట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మాకు ఏమీ ఇవ్వట్లేదని తెలుసు సార్కి. అని ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇస్తున్నాను క్లెయిమ్ చేసుకోవాలి కదా. క్లెయిమ్ చేసుకోకపోతే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లా గెలుస్తారు? కానీ జనాలు ఏమైనా పిచ్చోళ్ళా అండి? పిచ్చోళ్ళు కాదు కదా. మీరు తండాలకు వెళ్తే దుమ్మెత్తి పోస్తున్నారు జనాలు, మీరు మాకు ఏమీ చేయలేదు అని. ఏం చేశారు? అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఎందుకు కొట్లాడుతున్నారు? జాబ్ క్యాలెండర్ ప్రస్తావన మళ్ళీ ఎందుకు వస్తుంది నిరుద్యోగుల నోట్ల నుంచి? January 1, 2024 ఓకే, మళ్ళీ January 1, 2025 అయిపోయింది. మధ్యలో 2 సార్లు ఫార్మేషన్ డే కూడా అయిపోయింది. మొన్న కూడా 4 times. ఏం నోటిఫికేషన్స్ ఇచ్చారండి? జాబులు నోటిఫికేషన్ ఇస్తే ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఎందుకు ఉంటారు? జాబులు చేసుకుంటారు కదా పోయి. జాబ్ నోటిఫికేషన్ కాదు కదా అసలు. ఎందులో కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవ్వలేదు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ అన్ఎంప్లాయిడ్ ఇష్యూ, ఇన్ ఎవ్రీ సెక్టర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్డ్. ఇది వాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిది వాళ్ళ ఫ్యూచర్కే. అండ్ ఎవరైతే ఇప్పుడు సో కాల్డ్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉన్నారో వాళ్ళకైతే లిటరల్గా అసలు కంటెంటే తెలియదు. మేము లాస్ట్ టైం GO-29 గురించి పోతే వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు ఒక ఫైల్ మీద సిగ్నేచర్ చేసే రేవంత్ రెడ్డి గారికి GO-29 గురించి తెలియదు. GO-29 గురించి తెలిస్తే ఈరోజు మేము ఎందుకు ఇక్కడ ఉంటాం చెప్పండి? గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వమా మేము కూడా? ఇదే రేవంత్ రెడ్డి గారు రైతులని, విద్యార్థులని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మేజర్గా వాళ్ళ ఫ్యామిలీలను కూడా ఇంపాక్ట్ చేస్తున్నారు. అడిగే వాళ్ళు లేరు కాబట్టి ఇష్టారాజ్యంగా నడుస్తుంది.
అంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక డిబేట్లో నిరుద్యోగి అయినటువంటి జనార్దన్ ఇదే మాట్లాడుతూ మానవత రాయ్ గారు పాల్గొన్నారు ఆ డిబేట్లో మాట్లాడుతూ ఇప్పుడు మీరన్న మాటలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి అసలు సోయి లేదు అని చెప్పి మాట్లాడినటువంటి తరుణంలో దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. మానవత రాయ్ గారు నువ్వు ఒక నిరుద్యోగి అయి ఉండి నీ స్థాయి అది కాదు, ఒక మంత్రి అనే స్థాయి కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులకు మంత్రులను ప్రశ్నించే స్థాయి లేదా? మంత్రులనే కాదు ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నించే రైట్ ఉంటుంది. ఒకసారి పోయి ఎవరైతే రాహుల్ గాంధీజీ సోకాల్డ్ రాహుల్ గాంధీజీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతారు కదా, అందులో చూడండి సార్ మాకు క్వశ్చన్ చేసే రైట్ ఉందో లేదో అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. కొడతారా? ఎందుకు కొడతారండి? వీళ్ళు ఇంట్లోకి వెళ్ళమని తెచ్చి మాకు తిండి పెడుతున్నారా కొట్టడానికి? అట్లంటే మానవత రాయ్ కూడా వీళ్ళు నిరుద్యోగులు కాదు వీళ్ళు చెప్పులతో కొడతామన్నారా? అదే చెప్పులతో మేము విసిరితే సైలెంట్గా ఉంటారా మానవత రాయ్ గారు? ఆయనకు అసలు కంటెంట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, అందుకే ఇంకా ఆయన రాజకీయ నిరుద్యోగిలాగా ఉండిపోయారు. ఆయన గురించి చెప్తున్నా కదా, మాట్లాడి టైం వేస్ట్. ఆయన గురించి కానీ చెనగాని దయాకర్ గారి గురించి కానీ మిగతా వాళ్ళు ఎలా అంటే దే వాంటెడ్ టు ఏదో షో ఆఫ్ బ్యాచ్ గురించి మనం మాట్లాడి వేస్ట్ అండి. ఫైనల్గా ఇలాంటి ధర్నాలు కావచ్చు, ఇంకా ప్రెస్ మీట్లు కావచ్చు, నిరుద్యోగులు ఏవి పెట్టినా కూడా ఏం కాదు, దానివల్ల ఏదో అవుతుంది, దీనివల్లనే ప్రభుత్వం చెల్లించి ముందరికి వస్తుంది అనుకోవడం తప్పు. మాకు ఎప్పుడు అనిపిస్తుందో మాకు తెలుసు, ప్రభుత్వానికి ఎప్పుడు ఇవ్వాలనో తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ధర్నా, దిస్ విల్ నాట్ బి ద లాస్ట్ ధర్నా. ఓకే, మేము ఏదైతే ఉన్నామో మా కోసమే కాదు, మా ఫ్యూచర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా మేము ప్రయత్నిస్తున్నాం. ఇది మా ఒక్క కాజ్ కోసమే కాదు. మేము అనుకుంటే మేము వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ ఫర్ అవర్ ఓన్లీ కాజ్. ఇక్కడ ఎవరికి ఎటువంటి పొలిటికల్ ఆస్పిరేషన్స్ లేవు. మేమందరం బయటికి రావడానికి రీజన్ ఏంటంటే ఆల్ దీస్ పీపుల్ ఆర్ అవర్ ఫ్యామిలీ అండి. మేమందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఇక్కడికి వచ్చి మేము యునైట్ అయ్యాము. సో ఎవరు పడితే వాళ్ళు, ఈవెన్ ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడా ఆయన ఏది మాట్లాడినా మేము పట్టించుకోము. ఎందుకంటే వీ నో హౌ మచ్ వీఆర్ సఫరింగ్. ఒకవేళ మాకు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే డెఫినెట్లీ దీనికంటే ఇంకా పెద్ద ధర్నా చేస్తాం. నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా వాళ్ళు కూడా అందరూ నిలబడతారు, మేము అందరు క్యాంపెయినింగ్లోకి వెళ్తాము. ఎఫెక్ట్ పడుతుందా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్? ఇప్పుడు నాట్ ఓన్లీ లోకల్ బాడీ, కొడంగల్లో నిలబడతాం, మహబూబ్ నగర్ నారంపేటలో కూడా నిలబడతాం. మేమే నిలబడతాం నిరుద్యోగులు. మేముంది డెఫినెట్ గా ఇంపాక్ట్ ఇప్పుడు చూపించకపోయినా నెక్స్ట్ 10 to 20 years వరకు కాంగ్రెస్ పార్టీ అసలు ఈ తెలంగాణలో అత్తాపత్తా లేకుండా చేసే బాధ్యత మా నిరుద్యోగులది. ఐ ఛాలెంజ్ దిస్ రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. అంటే నేను ఒక రిక్వెస్ట్ అది గవర్నమెంట్కి. మొన్న ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్ కనుక దాని గురి అవగాహన దాని మీద చెప్తా. ఇప్పుడు ఏప్రిల్లో నోటిఫికేషన్ అన్నాడు, ఆగస్టులో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతాడు. అది ఏమీ లేదు, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. దానివల్ల ఏమవుతుందంటే వివిధ జిల్లాల నుంచి మన దిల్షు నగర్ వచ్చి ప్రిపేర్ అవుతారు. దిల్షు నగర్ కానీ అశోక్ నగర్ కానీ వీళ్ళు రావడం జరిగింది. హాస్టల్లో ఫీజు కట్టుకోరు, కోచింగ్ తీసుకోరు, నోటిఫికేషన్ పడతలేదు, మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. కొంతమందికి ఆడపిల్లలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, మంచి గవర్నమెంట్ జాబ్ ఉన్న సంబంధం వస్తుంది. అంటే నేను జాబ్ కొట్టాలా, జాబ్ ఉన్నోడిని చేసుకున్నా, అంత కన్ఫ్యూజన్లు అయిపోతారు. అంటే కరెక్ట్ 60,000 ఉద్యోగాలు ఇచ్చిందట ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఎందుకు ఇంకా 60,000 ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంత వ్యతిరేకత, ఇంత తీవ్రస్థారం చేయడం, ఈ ఉద్యమాలు కావచ్చు ఆగొచ్చు కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఇయ్యడంటారా? వీళ్ళు ఏమన్నారు, మా ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల జాబులు వేస్తామన్నారు. అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఇప్పుడు ఏప్రిల్లో నోటిఫికేషన్ అన్న SIPCది అది ఎక్కడ పోయింది? ఇంకొకటి చిన్న గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ప్రతి ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, ప్రతి మండలంలో గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్క జిల్లాలో ఫ్రీ కోచింగ్, గవర్నమెంట్ సంబంధించిన కోచింగ్ సెంటర్ పెట్టండి. మధ్యాహ్నం భోజనం పెట్టండి, 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు అక్కడ పెట్టండి. ఈ దిల్షు నగర్, అశోక్ నగర్ వచ్చి చాలామంది ఎంతోమంది ఇప్పుడు ఆస్పిరెంట్ ఎంతోమంది వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఖర్చులు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రుల ముంగటనే ఇప్పుడు సొంత జిల్లాలు ఉన్నారు అనుకో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ప్రిపేర్ అవుతారు. ఆ జాబ్ వస్తా రాదా వాళ్ళ తల్లిదండ్రుల ముంగట. ఇక్కడికి వచ్చి ఎన్నో అవమానాలు, కొంతమంది సూసైడ్ చేసుకోవడం, ఎంతో ఇక వాళ్ళ ఆర్థిక పరంగా ఎన్ని బయటికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. వివిధ కారణాలతోటి కొంతమంది సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నా రిక్వెస్ట్ ఒకటే, ప్రతి జిల్లాలో ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది.